హలో అండి. అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. చందు తల్లి ఊహించినట్లుగానే ఆమె భర్త కొడుకు అయిన చక్రికి వివరిస్తాడు. చక్రి, మీ అక్క పెళ్ళి అయిన తర్వాత కూడా మన ఇంట్లో ఉండటం వల్ల నీ పెళ్ళికి పిల్లని ఇవ్వటానికి సంబంధాలు రావటం లేదని మీ అమ్మ అంటుంది అని తండ్రి చెప్పగానే ఒక్కసారిగా కోపంతో ఊగిపోతాడు చక్రి. అక్క నా వల్ల బాధపడుతుందా? ఇది ఎంత దారుణం! అసలు అండగా ఉండవలసిన అమ్మ ఇలా ఎలా మాట్లాడగలిగింది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మా, అసలు నువ్వు ఇలా ఎలా మాట్లాడగలిగావు? అక్కకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? అయినా తన జీవితాన్ని నాశనం చేసింది మనం. దానికి శిక్షణ అనుభవించేది అక్క. తనకి ఇటువంటి సమయంలో మనం అండగా ఉండవలసింది పోయి ఇటువంటి మాటలు అనటం ఎంత మాత్రం కరెక్టు కాదమ్మా అంటూ టిఫిన్ ప్లేట్ ముందు నుండి లేచి వెళ్ళిపోతాడు. నేను పొరపాటు ఏం మాట్లాడానని? సమాజం మనల్ని ఎలా చూస్తుందో వీడికేం తెలుసు? నా కొడుకు ఇంతలా కోప్పడతాడని నేను ఊహించలేదు. ఇప్పుడు నేను నా కొడుకుకి ఏం సమాధానం చెప్పాలి? నా తప్పును ఎలా సరిదిద్దుకోవాలి అని ఆలోచనలో పడుతుంది ఆమె. లంచ్ బ్రేక్లో స్టాఫ్ రూమ్లో కూర్చుని భోజనం చేయటానికి వెళ్తారు చందు గాయత్రీలు. రావే చందు, ఈరోజు ఆకలి కేకలు వేసేస్తుంది అని ఆతృతగా తన బాక్స్ ఓపెన్ చేస్తుంది గాయత్రి. కానీ చందు ఏదో పరధ్యానంలో ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. చందుని గమనించిన గాయత్రి ఆమె భుజాన్ని తట్టి, ఏమే చందు, ఏమైంది నీకు? మాట్లాడకుండా మౌనంగా ఏంటి ఆలోచిస్తున్నావు అంటుంది. ఆ గాయత్రి అని ఆమె లంచ్ బాక్స్ను ఓపెన్ చేస్తుంది. గాయత్రి చందు యొక్క చేతిలోని బాక్సును లాక్కుని, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంటూ చందుని అడుగుతుంది. చందు తన ఫ్రెండ్ గాయత్రితో జరిగినదంతా చెబుతుంది. ఆ మాట వినిన ఆమె బాధపడుతూ, అసలు అలా అనటం ఏంటే, మొత్తం చేసింది వారే కదా అంటూ, ఇంతకీ మరి ఈ విషయం చక్రికి తెలుసా అంటుంది. లేదు, అప్పుడు తమ్ముడు ఇంట్లో లేడు అని చెబుతుందామె. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అంటుంది. నాకు ఒక చిన్న ఇల్లు అద్దెకు కావాలి అంటుంది చందు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు విన్నది నిజమేనే. మా ఇంట్లో నుండి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాను అంటుంది చందు. చందు, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. వయసులో ఉండి భర్త తోడుగా లేని ఒక ఆడదాన్ని ఈ సమాజం ఊరుకునే ఉంచుతుందనుకుంటున్నావా? రాబందుల వలె పొడుచుకుని తింటుంది. నువ్వు సమాజం నుండి ఎదురయ్యే సమస్యలను ఫేస్ చేయలేవు. నా మాట విని నువ్వు నీ బాధను దిగమింగుకుని మీ ఇంట్లోనే ఉండిపోవే. కావాలంటే నేను చక్రితో మాట్లాడుతాను. మీ అమ్మగారికి గట్టిగా చెప్పమంటాను అంటూ చందుని వాళ్ళ పుట్టింట్లోనే ఉండమని ఎంతో బ్రతిమలాడుతుంది గాయత్రి. లేదు గాయత్రి, దయచేసి నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకో అని కంటి నుండి కన్నీరు పెట్టుకుంటూ అంటుంది చందు. తన స్నేహితురాలు బాధను అర్థం చేసుకున్న గాయత్రి, సరే నీ ఇష్టం, ముందు భోజనం చెయ్యి. స్కూలు పూర్తయిన తరువాత ఇద్దరం కలిసి ఇల్లు వెతుకుదాం, సరేనా అంటుంది. సరే అన్నట్టుగా తల ఊపుతుంది చందు. చూడు చందు, నువ్వు, చిన్ను, బంటు మీరు ముగ్గురే ఉంటారు కాబట్టి ఒక చిన్న ఇల్లు సరిపోతుంది. సిటీలో అయితే అద్దె ఎక్కువగా ఉంటుంది.
ఊరు చివరన అయితే అద్దె కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ ప్రతి అవసరానికి ఊరు మధ్యలోకి రావాలి. కాబట్టి ఊరు మధ్యలో ఒక చిన్న ఇల్లు మన బడ్జెట్లో తీసుకుంటే సరిపోతుంది. ఏమంటావు అని వివరంగా చెబుతుంది గాయత్రి. సరేనే, అలానే చేద్దాం అంటుంది చందు. గాయత్రి బండిపై ఇద్దరూ అద్దెకి ఇల్లు వెతకటానికి బయలుదేరుతారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.